కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమముని శ్రద్ధగా వీక్షిస్తూ ఉన్నందుకు ప్రభునామమును బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము చివరి గడియల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆయనను నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులై ఉన్నారనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మనము చదువుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసు ప్రభువా, జాలి కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో నా ప్రభా, ఈ టీవీ కార్యక్రమమును ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో నా ప్రభా, వారందరితో నీ వాక్య భాగముల ద్వారా మాట్లాడండి. వారి జీవితాలను మార్చండి ప్రభువా. ఎవరైతే అశాంతితో నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే నా ప్రభువా ఇరుకులు ఇబ్బందులు భరించలేనటువంటి కష్ట నష్టాలతో ఉన్నారో నా ప్రభువా, వారందరిని ఒకసారి దర్శించండి నా ప్రభు. మీ పరిశుద్ధమైనటువంటి హస్తాన్ని వారిపై ఉంచి వారిని దీవించండి నాయన. వారిని ఆశీర్వదించండి. వారి బాధల నుంచి తొలగింపు చేయండి. వ్యాధి బాధల నుంచి తొలగించండి. వ్యాధులను స్వస్థపరచండి నా ప్రభువా. తద్వారా మిమ్మల్ని నిండారుగా సేవించేటువంటి ప్రజలుగా వారిని తయారు చేయండి. వారి హృదయాలలో నా ప్రభువా ఆనందాన్ని సంతోషాన్ని నా ప్రభువా కలుగ చేయండి. తద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునిని మరి ఎంతగానో తెలుసుకుంటున్నందుకు, టీవీని వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమును కీర్తనల గ్రంథము 125 1వ వచనం ద్వారా మనం ప్రారంభించుకుందాం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 125 verse 1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులరా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. ఆయనను నమ్మినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుడే గొప్ప దేవుడు, యెహోవాయే సర్వశక్తిమంతుడు, దేవుడే నాకు ఈ గొప్ప ఈవులను ఇచ్చారు, దేవుడే నాకు సమస్తాన్ని కలుగ చేశాడు, దేవుడు ఈ సృష్టిని నిర్మించారు, ఈ సృష్టిని కలగజేశారు. ఇటువంటి గొప్ప దేవుడిని నమ్మినటువంటి ప్రజలు ఎలా ఉంటారంట?
కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, దేవునిలో నమ్మకంగా జీవించినటువంటి ప్రజలు, ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా సేవించి ఆయన యొక్క గొప్ప కార్యాలను ఎల్లప్పుడూ కూడా తలంచుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే నిత్యము కదలక, ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి భయభ్రాంతులు వారి దగ్గరికి రావు, ఏ విధమైనటువంటి వేదనలు వాళ్ళ చెంత చేరమంటే చేరవు. ఎందుకనంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి కొందరి జీవితాలు, కొందరంటే ఎవరైతే ఆయన్ని నమ్మకముగా విశ్వాసముతో ఆయన్ని సేవిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయనలో బ్రతుకుతారో, దేవుడే ఈ సమస్త కార్యాలని నాకు దయచేశారు అనేటువంటి విశ్వాసాన్ని ఎవరైతే ఉంచుతారో వాళ్ళెల్లప్పుడు కూడా కదలక సియోను కొండవలే ఉందురు అనేటువంటి వాగ్దానాన్ని మనకు తెలియచేస్తున్నారు ప్రియురా. కాబట్టి అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము, యెహోవాయే నాకు సమస్తాన్ని దయచేశాడు, యెహోవాయే నాకు ఈ మంచి జీవితాన్ని ప్రసాదించారు అని దినదినము క్షణక్షణము కూడా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారాలనే ప్రతి వారితో కూడా నువ్వు పంచుకోవాలి, ప్రతి వారికి కూడా తెలియచేయాలి. అలాగ తెలియచేసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నారనంటే ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారు. ఇక్కడ నీకు చెప్తా ఉన్నారు బైబిల్ ద్వారా, నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టాండర్డ్ లైఫ్, వాళ్ళ జీవితాలకి ఎప్పుడు కూడా తొణుకు బెణుకు లేకుండా ఉంటుందని దేవుడి యొక్క చెప్తా ఉన్నారు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనములో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. The book of Psalms chapter 16 verse 8. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను. ఎల్లప్పుడూ కూడా ఇందాక చెప్పుకునేటువంటి రీతిలో ఏమంటున్నారక, నా గురి ఆయన యందు సదాకాలము నిలుపుచున్నాను. నా గురి అని అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఈ రకముగా ఉన్నాయి. ఏ రకముగా? దేవుడే నాకు ఈ చక్కనే ఉద్యోగాన్ని దయచేశారు, దేవుడే నాకు ఈ వ్యాధి నుంచి విడుదల దయచేశారు, దేవుడే నాకు ఈ కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేశారు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు అనేటువంటి మాటలు నీ నోటు ద్వారా ఎప్పుడైతే వచ్చాయో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించినట్లే. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను అంటే ఏంటి దాని అర్థం? సదాకాలము ఎల్లప్పుడూ కూడా నీవు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలని నేను మర్చిపోలేకుండా ఉన్నాను ప్రభువా. నీవే ఈ సమస్తమైనటువంటి ఈ కార్యాన్ని, నేను ఛేదించలేనటువంటి ఈ కార్యాన్ని మీరు నా ఎడల చేసి చూపించారు అనేటువంటి మనసు అనేటువంటి సంగతి నీ హృదయంలో నింపుకొని దానిని దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశారు, దేవుడే నాకు ఈ ఉద్యోగాన్ని దయచేశారు అంతే తప్ప నువ్వు టెస్టులు రాసి పాస్ అవటం కాదు, అది నీ తెలివితేటలు కాదు. దేవుడే ఆ సమయంలో ఆ క్వశ్చన్ పేపర్ని నీవు ఆన్సర్ చేసేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆ సమయంలో నీకు ఇవ్వకపోతే నీకు ఈ ఉద్యోగం రాదు అనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులరా.
ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు సహాయకారిగా ఉంటున్నాడు. దేవుడే సహాయం చేసేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. అందుకనే సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను. ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అయితే ఈ బిడ్డ ఏ విధంగా బ్రతుకుతాడు? చక్కని చదువుకున్నాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు, లేకపోతే పీజీ కంప్లీట్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేశారు. నా బిడ్డ ఏ విధమైనటువంటి దారి తెన్ని లేకుండా ఉన్నారు అనేటువంటి ఆలోచన దేవునికి ఉండబట్టే నీవి స్థితిలో ఉన్నావు. ఈ స్థితిలో ఉన్నావు కనుక నువ్వేం చేయాలనంటే ఆయన్ని మర్చిపోకుండా నీవు జీవించాలి. నీతోటి వారికి సహాయం చేసేటువంటి మంచి మనసు నీ దగ్గర ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నీ ద్వారా ఇంకొక బిడ్డ కూడా ఫలానా వ్యక్తి నాకు ఈ ఆపదలో సహాయం చేశారు అని అతను కూడా దేవుణ్ణి స్తుతించటానికి ఆస్కారం కలుగుతుంది. లేదా దేవుడు నాకు ఈ గొప్ప కార్యాన్ని చేశాడు, దేవుడు నాకు ఈ గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చారు అనేటువంటి సంగతిని ఇతరులకు కూడా నువ్వు తెలియచేసినట్లయితే ఆయన కూడా దేవుని దగ్గరికి రావటానికి ఆస్కారం కలుగుతుంది. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడే నాకు ఇచ్చాడు ఇదంతా కూడా, కాబట్టి నాకే విధమైనటువంటి భయము లేదు అనేటువంటి దృఢమైనటువంటి జీవితాన్ని, దృఢమైనటువంటి సంకల్పముతోటి నువ్వేం చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి, యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఆయనకు భయభక్తులు కలిగేటువంటి జీవితంలో నీ నడవడంతా కనపడాలి. ఆయనకు భయభక్తులు కలిగినటువంటి జీవితము నీవు జీవించినట్లయితే దేవుడు ఇంకా కూడా అత్యధికముగా నీకు అనేక రకాలైనటువంటి మేళ్ళుతో నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 55 verse 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హిస్ మెర్సిఫుల్ గాడ్, ఈజ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఇటువంటి జాలి కలిగినటువంటి దేవునిపై నీ భారము మోపుము. నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపుము. నీవు మోయలేనటువంటి బరువు, నీవు మోయలేనటువంటి ఆ యొక్క టెన్షన్స్, నీవు మోయలేనటువంటి ఆ ఇబ్బందులు, నీవు మోయలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నీవు మోయాలంటే చాలా కష్టమైనటువంటి పని. అందుకనే ఆయన చెప్తా ఉండేటువంటి మాటలు నీ భారము యెహోవా మీద మోయం. నీవెందుకయ్యా మోసుకుంటా ఉంటావు నీ మోయలేనటువంటి భారాలు? ఇవన్నీ కూడా నా మీద మోపుము. అలాగ మోపుకున్నట్లయితే నీ విన్నపాలన ఆయనకు తెలియచేసినట్లయితే, నీ కష్టాలన్నింటినీ కూడా ఆయనకు చెప్పినట్లయితే, నీ వేదనలన్నింటినీ కూడా కన్నీటితో ఆయన ఎదుట మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన ఏమంటున్నారు? ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకునేటువంటి దేవుడు ఎవరు ఈ లోకంలో లేరు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ఎందుకంటే అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో మన కొరకు వ్రాసి ఉంచారు ప్రియులారా. ఇలా వాగ్దానాలు ఇచ్చేటువంటి దేవుని పట్ల నీవు విశ్వాసంతో మొసలుకున్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నారు? సమస్త విధములైనటువంటి బాధల నుంచి తొలగిస్తాను అని చెప్తా ఉన్నారు. ఎలా ఆదుకుంటా? ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు తప్ప ఈ లోకంలో ఆదుకునేటువంటి వారెవరూ లేరు నిన్ను. నీతిమంతులను
ఆయన ఎన్నడను కదలనీయుడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు మసులుకుంటావో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకుంటావో, అప్పుడేమంటున్నారంటే ఆయన నిన్ను ఎన్నడను కదలనీయుడు. ఎందుకనంటే ఆయన హృదయపూర్వకంగా నీవు అంగీకరిస్తున్నావు కాబట్టి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నావు కాబట్టి, దేవుడే నా గొప్ప దేవుడు, ఆయనే సత్యవంతుడు అనేటువంటి సంగతులను, అనేటువంటి సాక్ష్యాలను ప్రతి ఒక్కరికి కూడా నీవు వినిపిస్తున్నావు కాబట్టి ఆయన ఏమంటున్నారు, నిన్ను కదలనీయుడు, నీకు ఏ విధమైనటువంటి లోటు ఉంచడు, ఎల్లప్పుడూ కూడా నీకు ఆశీర్వదించేటువంటి పరిస్థితులనే కల్పిస్తాడు దేవుడు. ఎందుకనంటే దేవునిలో నీవు మసులుకుంటున్నావు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు కనుక ఆయన నిన్ను ప్రియబిడ్డగా అంగీకరించి ఆయన కదలనీయుడు, ఎల్లప్పుడూ కూడా నీతోటే ఉంటాడు. ఏ ప్రమాదాల్లో చిక్కుకున్నా, ఏ క్లిష్ట పరిస్థితుల్లో నీవున్నా దేవుడే నిన్ను ఆదుకునేటువంటి శక్తివంతుడు నీకున్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రోవెర్బ్స్ చాప్టర్ 1 verse 33, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవటం ద్వారా, ఈ యొక్క వాక్యాలను వినటం ద్వారా, వాక్య భాగాలను ఉండేటువంటి అర్థాలను నీవు గ్రహించటం ద్వారా, దేవుడు చెప్పేటువంటి మాటలు ఆయనను అంగీకరించటం ద్వారా, ఈ బైబిల్ గ్రంథమే సత్యమైనటువంటి గ్రంథము. దేవుడు నా కోసమే ఈ గ్రంథాన్ని వ్రాయించి పెట్టాడు. ఈ బైబిల్ గ్రంథంలో అనేక రకములైనటువంటి వాగ్దానాలు నా కోసమే వ్రాసి ఉంచారు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచినట్లయితే దేవుని పట్ల, అదే చెప్తా ఉన్నా, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఏ విధమైనటువంటి ప్రమాదాలకు లోను కాడు, సురక్షితముగా ఎల్లప్పుడూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని నేను ఆయనకి ఇస్తాను అని చెప్తాను. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఒకవేళ ఏ విధమైనటువంటి ప్రమాదం వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తానంటే ఆయనకు సరి అయినటువంటి మంచి దృఢమైనటువంటి గొప్ప బలాన్ని, శక్తితో కూడినటువంటి బలాన్ని నేను ఆయనకి ఇస్తాను. ఎందుకనంటే నా యందు విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి. ఎవరైతే దేవునిలో విశ్వాసముతోటి బలముగా ముందుకు సాగుతారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా ఉండును. ఒకవేళ కీడు వస్తుందేమో, క్లిష్ట పరిస్థితులు ఏమైనా అతనికి వస్తుందేమో, ఒకవేళ వచ్చినట్లయితే భయము లేక ఆయన ఏం చేస్తాడో నెమ్మదిగా ఉండును. ఈ కష్టము నాది కాదు, ఈ బాధ నాది కాదు. ఒకవేళ సాతానుడే ఈ భయంకరమైనటువంటి ఈ భయాందోళన కల్పించినట్లయితే దేవుడే వాటి నుంచి విడుదల నాకు దయచేస్తాడనేటువంటి గొప్ప నమ్మకము ఆ బిడ్డలలో కలుగుతుంది ఎవరైతే దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తారో ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా మన కొరకు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాసిపెట్టి ఉంచారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భరించలేనటువంటి బాధలతోటి నిండిపోయినా
నీతిమంతుడు ఏం చేస్తానంటున్నా, ఎన్నడూను కూడా కదలింపబడడు. ఏ విధమైనటువంటి పిరికితనమో ఆయనలో ఉండదు. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునేటువంటి ప్రజలకు మంచి ధైర్యంతో నివసిస్తూ ఉంటారు. అట్లాగని భక్తిహీనులు దేశములో నివసింపరు. భక్తిహీనుడికి దేవుడంటేనే గిట్టడు, దేవుని యొక్క ప్రార్థనే గిట్టదు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, దేవుని నమ్ముకునేటువంటి ప్రజలంటేనే భక్తిహీనుడికి ఇష్టంగా ఉండదు. ఎందుకనంటే, ఈయన కంటే ఎక్కువ దేవుని యొక్క తలాంతులను పొందుతున్నాడు అనేటువంటి ఈర్ష్య స్వభావాలు ఎల్లప్పుడూ కూడా ఆ భక్తిహీనుల్లో కనబడుతూ ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునేటువంటి విశ్వాసి ఇప్పుడు ఒకే గురితో నివసిస్తూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తానంటున్నారంటే, ఏ విధమైనటువంటి భయాందోళనలతో నివసిస్తున్నా కానీ దేవుడు సహాయం చేస్తాను అని చెప్పేటువంటి వాగ్దానాలు ఎన్నో కొన్ని ఉన్నాయి ప్రియులారా. భక్తిహీనులు దేశములో నివసింపరు. ఎందుకనంటే, ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిని చూసి ఈయనకు భయము, దేవుని యొక్క పాటలు పాడేటువంటి వ్యక్తిని చూస్తే భయము. ఎవరికో? దుర్మార్గులకు, దేవుడంటే ఇష్టము లేనటువంటి ప్రజలకు. దేవుని యొక్క మాటలు వింటున్నా భయం పడతా ఉంటాడు దుష్టుడు. దేవుని యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నా దుష్టుడు భయపడతా ఉంటాడు. కాబట్టి అటువంటి వారిని చూసి మనము విచారించవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే, నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాల ప్రకారంగా నడుచుకున్నట్లయితే నీ కుటుంబాల్లో శాంతి కలుగుతుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థానమందును సుఖకరమైనటువంటి నివాసముల యందు నివసించెదరు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకుంటే ఎల్లప్పుడూ కూడా సుఖవంతమైనటువంటి జీవితము, సుఖవంతమైనటువంటి నివాస స్థలము నీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చెప్తున్నాడు ప్రియులారా. అటువంటి సుఖవంతమైనటువంటి జీవితము కావాలంటే, సుఖవంతమైనటువంటి నివాస స్థలము నీకు కావాలనంటే, సుఖవంతమైనటువంటి పరలోక రాజ్యము నీకు కావాలని అంటే, ఈనాడైనా దేవుని హృదయపూర్వకముగా అంగీకరించు. ఆయన చెప్పేటువంటి మాటలకు విలువనిచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నారో, సుఖకరమైనటువంటి నివాస స్థలము నీకు ఇస్తాను. అంతేకాదు, కీర్తనల గ్రంథము 125 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా యొక్క కాపుదల ఉండును. ఆయన కాపుదల మనకున్నట్లయితే ఏ విధమైనటువంటి సైతానుడు శోధనలు మనలను జయించలేవు. ఆయన కాపుదల మనము కావాలి. ఆయన కాపుదల కోసం మనం ప్రార్థించాలి. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కోసము మనము ఎదురు చూడాలి. మరీ ముఖ్యముగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యము మనము స్వీకరించాలి. ఆ విధమైనటువంటి సమయములో నీవు జీవించినట్లయితే, ఆ రక్షణ భాగ్యము కొరకు నీవు జీవించినట్లయితే, ఆ రక్షణ భాగ్యం కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే నీవెంతో ధన్యుడుగా దేవుని దృష్టిలో ఉంటావు. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ
ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు. కళ్ళు మూసుకొనండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీవిచ్చినటువంటి ఈ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రములు. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా, నీ ప్రియబిడ్డలను ఒకసారి దర్శించండి. వాక్యాన్ని వినగలిగినటువంటి నా ప్రభా మనసును వారికి దయచేసిన మీ స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా, ఈ సమయమందు వారిని ముట్టండి నాయన, సహాయం చేయండి, కృప చూపించండి నా ప్రభా. వారి యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి నాయన. వ్యాధులకు గురి చేయొద్దు నా ప్రభా. మీ ప్రియబిడ్డల చుట్టూ మీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన పరలోకంలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనములు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.